హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ డ్రీమ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరాల పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పల్చని క్లాత్ మీద నీడలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం చిక్కుడుకాయలు కనుక ఒలుస్తాం కదండి, అదేవిధంగా పక్కన పీచు అనేది లేకుండా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకోవాలి. మీకు మధ్యలో కనుక గుల్ల చింతకాయ అంటారంట దీనిని. ఈ గుల్ల చింతకాయ కనుక వచ్చినట్టయితే పడేయకుండా దాంట్లో వేసుకోవాలి అంట. అప్పుడే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందంట, మా అత్తగారు చెప్పారు. ఇప్పుడు మనం ఒలుచుకున్న చింతకాయల్ని సుమారుగా ఎన్ని కేజీలు వచ్చాయో అనేది ఒకసారి తూచుకోవాలి. మేము అందరం కలిసి పెట్టుకుంటున్నాం కాబట్టి మేము పచ్చడి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాము. మీకు సుమారుగా 1 కేజీకి సరిపడా కొలతలు చెప్తాను. దాన్ని పెట్టి మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా కొలుచుకున్న చింతకాయ ముక్కల్ని రోటిలో వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. 1 కేజీ చింతకాయ పచ్చడికి సుమారుగా 1 డబ్బాన్నర, పులుపును బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ సుమారుగా 1 డబ్బాన్నర పడుతుంది. 2 పెద్ద టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది. అలానే 1.5 టేబుల్ స్పూన్ మెంతులు పడతాయి. నేను చెప్పిన కొలత ప్రకారం ఉప్పు, పసుపు, మెంతులు పక్కన పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం దంచుకునేటప్పుడు చింతకాయల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు, అలానే పసుపు, అలానే మెంతులు వేసుకొని సగం వరకు పచ్చడిని దంచుకోవాలి. పచ్చడిని దంచుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. ఈ చింతకాయ ముక్కలు అనేది ఎగిరిపోకుండా, అలానే చేతులు నలిగిపోకుండా 1 స్పూన్ సహాయంతో ఇలా పచ్చడిని తోసుకుంటూ ఉండాలి. ఇలా సగం నలిగిన పచ్చడిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పచ్చళ్ళలో విత్తనాలు ఉన్నా, అలానే పీచు ఉన్నా, అలానే చింతకాయ ముక్కలు పెద్ద పెద్దవి నలగకుండా ఉన్నా కానీ చూసుకొని నిదానంగా వాటన్నిటిలో వేరుకుంటూ ఉండాలి. ఇలా వేరుకున్న చింతకాయ పచ్చడిని మరలా ఒకసారి దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమంతా వేరిన తర్వాత మరలా ఒకసారి దంచుకోవాలి. మళ్ళీ ఈ చింతకాయ పచ్చడిని జాడీలోకి తీసుకొని 3వ రోజు తొక్కుతారంటండి. అలా 3వ రోజు తొక్కితే కనుక ఇంకా సాఫ్ట్గా అయిపోయి మన చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. అలానే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.